ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఈ అంశంపై పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ని కలిసి ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు దౌర్జన్యాలు దాడులకు పాల్పడమే కాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే మీరు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. వీళ్ళ యొక్క అరాచకాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, కానీ దీన్ని కట్టడి చేసేయడం ఎట్లా? ఎందుకు వీళ్ళు ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారంటారు? ఈరోజు కలెక్టర్ దగ్గరకు వచ్చింది బస్తపాడు విలేజ్లో డీలర్షిప్ రామ్మోహన్ రెడ్డి అని అతను మన పార్టీ సింపరైజర్. కానీ 25 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు డీలర్షిప్ ఎక్కడ కూడా పొరపాటున కూడా ఏమి. ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు పరిస్థితి కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వాంటెడ్గా కక్ష సాధింపు చర్యగా మొత్తం కూడా వాళ్ళ డీలర్షిప్ను ఆల్రెడీ ఎంఆర్ఓలు పిలిచి మేము డీలర్షిప్ తీపిస్తామని చెప్పిన సర్లే మళ్ళీ తీసినప్పుడు చూడవచ్చులేని కొన్ని పరిస్థితులు వచ్చి వాళ్ళు చూసినారు. ఒకవేళ కేసు పెట్టినట్టు పెట్టుకునే కూడా వచ్చి స్టాక్ ఎంత అనేది వెరిఫికేషన్ చేయడానికి వాళ్ళే పిలిచినారు. విఆర్ఓనే రమ్మని చెప్పి పిలిచి మొత్తం వాడికి వచ్చి స్టాక్ వెరిఫికేషన్ తెలుగుదేశం నాయకుడు వచ్చేంత వరకు కూడా వాళ్ళు లాక్ ఓపెన్ చేయకుండా తెలుగుదేశం నాయకులు వచ్చిన తర్వాత ఓపెన్ చేపించి కాబట్టి లిగాడి పెట్టడానికి చూసి మొత్తం ఈడ వాళ్ళు మాట్లాడుకుంటే లాస్ట్కు తెలుగుదేశం వాళ్ళకు వీళ్ళు మొత్తం గట్టిగా మన వాళ్ళందరూ గట్టిగా మాట్లాడాలకు ఏదో విధంగా కేసులు పెట్టాలనే విఆర్ఓను ఏమన్నా తలారి అతను పక్కా తెలుగుదేశం వాళ్ళకి సింపదయ్యేది. అతను చేసిన దానికి అందరికి తలకాయ నొప్పి పెట్టి అతను మొత్తం విఆర్ఓ తలారి అందరు కలిసిపోయి తహసీల్దార్ దగ్గర మాట్లాడి మా డ్యూటీలకు అడ్డం చేసినారని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితి. రమ్మని చెప్పింది వాళ్ళే, ఓపెన్ చేయకుండా దగ్గర 3/4 గంట సేపు వెయిట్ చేయించి తెలుగుదేశం నాయకులు వచ్చేంత వరకు ఓపెన్ చేయకుండా చూసిన పరిస్థితి. అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంత ఘోరమైన పరిస్థితి ప్రతి ఒక్కసారి కూడా ఇంకెక్కడైనా ఇప్పుడు ఒకసారి నంద్యాల జిల్లా చూసుకుంటే కూడా మేము ఎస్పీ దగ్గరికి పోయి పైబోగల విలేజ్లో పోయి మాట్లాడడం, సార్ ఇట్లా ప్రాబ్లం అయిపోయింది చూడమంటే వాళ్ళు ఎస్పీ దగ్గరికి పోయిన మరుసటి రోజే వాళ్ళ పొగాకు కాల్ చేస్తారు మొత్తం 10 లక్షల. అంటే పోలీసు వ్యవస్థ పోలీసుల మీద తెలుగుదేశం వాళ్ళకి అంటే వాళ్ళ మీద కంట్రోల్ ఉందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు బనాన్పల్లి ఇన్సిడెంట్ చూసుకునే ఇంటి మీదకి పోయి పగలగొట్టి మొత్తం చేసింటే మళ్ళీ వాళ్ళ మీదనే ఎస్సీ కేసు పెట్టే పరిస్థితి. అంటే ఒక్కసారి పోలీసులను ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాను. మీరు ఒకసారి ఇదే కళాకాలం ఇదే ఒకరే రాజకీయం ఒకరే అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరి తప్పైనా కూడా మేము తప్పు చేసినా ఇంకొకరు తప్పు చేసినా మీరు యాక్షన్ తీసుకోండి తప్ప ఇట్లా ఒకరికి సపోర్ట్ చేసే విధంగా ఒకరు చెప్పినట్టు చేసే విధంగా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది. పోలీసులు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి పునాది ఇప్పుడు ఆ పాయిపోగల పాపం రైతు వాడు 10 లక్షలు సంపాదించుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది. అంతకుముందు ఆ ఊరి మీద వైశాస్ మీద దాడి జరిగింది. వాళ్ళు ఆ వైశాస్ ఆ ఊరి వదిలిపెట్టి ఉండేది ఆ ఊరిలో ఒకటే వైశాస్ కుటుంబం. వాళ్ళు కూడా దెబ్బలు తిని మొత్తం ఇండ్లు అన్ని వాళ్ళకు. ఎందుకంటారు అంటే ఎందుకు ఈ విధంగా పాల్పడుతున్నారు? అంటే టీడీపీ నాయకులు ఈ విధంగా దాడులు చేస్తున్నారు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు కూడా పెడుతున్నారు. అంటే ఎందుకు చేస్తున్నట్టు ఇట్లాంటి? అంటే భయపడించుకోవాలనేది ఒకటి. రేపు రాబోయే ఎలక్షన్లలో ఎవరు కూడా పోటీ ఉండకూడదు, మాకు ఎదురు అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే చేస్తారు. ఇవన్నీ కూడా రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి. ఏందో దౌర్జన్యం చేసే భయపడి ఉండి ఇంకొకటి ఉంటారనేది మాత్రం చాలా తప్పు. మంచి ప్రజలకు మంచి చేసి మనం మంచి ఒప్పించుకొని వాళ్ళతో మనం ప్రేమను పొంది వాళ్ళతో మనం గెలిచాల్సిందే తప్ప దౌర్జన్యం చేసో లేకుండా ఇంకొకటి బెదిరించో ఇంకొక కేసులు పెడితే ఇంకా రాండానికి బెదిరియడము కేసులు పెట్టడం అనేది అలవాటు పడిపోతే మాత్రం ఎవడు భయపడే పరిస్థితి ఉన్నది. సర్లే ఏం జరుగుతుందో చూసామనే స్టేజ్కి వచ్చేసే పరిస్థితి ఉన్నప్పుడు అంత దూరం వచ్చినప్పుడు పరిస్థితి అందరికి కూడా ఇబ్బందిగా తరంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి ఏం చేయబోతున్నారు? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తల నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మనం ఎక్కడైనా కూడా ఏదైనా ఇన్సిడెంట్ ఇమ్మీడియట్గా స్పందించమని చెప్పడం జరుగుతుంది. మన వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ఆఫీసర్లతో మాట్లాడడం చూస్తాం. ఎంతవరకు జరుగుతుందో వాళ్ళకు రిప్రజెంట్ చేయడం, దానికోసం ప్రయత్నం చేయడం, అవసరం అనుకుంటే కోర్టులకు పోయి కూడా మనం ఖచ్చితంగా మన వాళ్ళకు న్యాయం జరగడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం.
దాంతోపాటు ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు మన వాళ్ళకి ఎటువంటి కార్యకర్తలు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మనం ఎక్కడైనా కూడా మన వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఎక్కడ ఏ న్యూస్ అయినా ఇమ్మీడియట్గా స్పందించాలి. అటందుకే మనం ఈరోజు ఈ బస్తీపాడు దాని మీద మనం వచ్చి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇది మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క అంశం తీసుకున్నా, ఎటువంటి వర్గాలకు సంబంధించిన అంశాలు తీసుకున్నా కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇది సరైనది పద్ధతి కాదు. ఖచ్చితంగా వైసీపీ మద్దతుదారులకు తాము మద్దతుగా నిలబడి వారి తరపున పోరాటం చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి.